ఈ రోజు బీజేపీ పెద్ద ఎత్తున ఎదుగుతా ఉంది అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఇదే రేవంత్ రెడ్డి గారు చేస్తూ బీఆర్ఎస్ చిన్నగా అవుతా ఉంది, బీఆర్ఎస్ వెనక్కిపోతా ఉంది అని చూపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీకు మాకు వచ్చినటువంటి ఓట్ల తేడా ఎంత? కేవలం 20,000. మీరు పెద్దగా చేసి చూపించాలనుకుంటున్న ఇదే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లన్నీ 10-12,000. డిపాజిట్ కూడా రాలేదు కదా. ఇవన్నీ చూపిస్తా ఉండి మీరు ఇవన్నీ చూసి భయపడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్మన ప్రజలకు పంచి మేము అన్ని వేల ఓట్లు తెచ్చినాం, ఇన్ని వేల ఓట్లు తెచ్చుకోవడం చెప్పుకోవడంలో గొప్పేముంది? ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా, మా మంత్రులు దోచుకుంటా ఉన్నారు, ఏది కావాలన్నా 10%, 20%, 30% కమిషన్లు లేనిదే పని జరగదని ఇదే హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారి కుటుంబ సభ్యులంతా కూడా డోర్లు ఓపెన్ చేసి దోసుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. దోసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు, రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి అలవాటు. దశాబ్దాల తరబడి కూడా సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ కరప్షన్ అనే పేరు ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీకి. మీరు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్నే ప్రపంచం అంతా చేస్తా ఉంటది అని అనుకోవడం మీ మూర్ఖత్వం రేవంత్ రెడ్డి గారు అనేది వారికి చెప్పదలుచుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రధాన శత్రువు ఎవరు అనుకో? శత్రువు మీన్స్ పార్టీల పరంగా కాంగ్రెస్ ఆర్ బీజేపీ? 100% కాంగ్రెస్ పార్టీనే ఉంటది అని మేము అనుకుంటా ఉన్నాం. బీజేపీ అసలు లెక్కలో లేదు, పొత్తులో లేదు, ఏ డిస్కషన్ లో కూడా లేనటువంటి పరిస్థితి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు అన్నారు కదా మీరు. అదే 8 మంది ఎంపీల సాక్షిగా ఇదే పార్లమెంట్ లో నిల్చున్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరు? ఆంధ్ర టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఆంధ్ర విభజనను పాకిస్తాన్ తో పోల్చినాడు. ఇదే 8 మంది ఎంపీలు పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్నారు తప్పితే ఒక్కరు కూడా నోరు తెరిచినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక అడుగు ముందుకేసి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య కూడా తెలంగాణను అవమానం చేస్తూ మాట్లాడినారు కదా. ఒక్క ఎంపీ అన్న నోరు తెరిచిండా? ఈటెల రాజేందర్ గారు గతంలో ఉద్యమకారుడు, ఆయన కూడా ఈ రోజు బీజేపీ పార్టీలోనే ఉన్నారు కదా. ఆయనన్న చివరికి నోరు తెరిచినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానం చేస్తా ఉంటే నోరు తెరవనటువంటి వాళ్ళు ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తా ఉంటారు? తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో ఏడభాగం అవుతా ఉన్నారు వీళ్ళు. ఎక్కడన్నా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు చూసిందా? నిన్నగాక మొన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాళ్ళు ఎక్కడ లేనటువంటి పరిస్థితి. దానికన్నా కొద్దిగా వెనక్కిపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఇంకొద్దిగా వెనక్కిపోతే పంచాయతీ ఎన్నికల్లో అసలు అక్కడో ఇక్కడో తప్పితే ఎక్కడ ఖాతా తెరిచినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు తప్పితే నిజంగా కూడా ఫీల్డ్ లో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అసలే లేదు. సో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయినటువంటి పార్టీ, ఆల్రెడీ భూస్థాపితం చేసేసిండ్రు, మళ్ళీ అసలు దాన్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు, మాకున్నది ఏమైనా ఉంటే కాంగ్రెస్ తోటే మా యుద్ధం అంటున్నారు. అయితే ఈ మాటలు చెప్తూ ఏం చేస్తా ఉన్నారంటే మీకు 2 విషయాలు నేను గుర్తు చేస్తా. మీరు భారతీయ జనతా పార్టీ మిత్రులు కానీ వాళ్ళ అధ్యక్షులతో కానీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కానీ క్రాస్ చెక్ చేయండి ఒక్కసారి. గతంలో 1 సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తయిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో మేము ప్రశ్నిస్తూ, మీరు ఉదాహరణకు చూస్తే మహిళలకు సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా చూస్తూ ఉంటే సంవత్సర కాలానికి సంబంధించి 12 నెలలు ఇంటూ 2,500కి ఎంత అవుతా ఉంటుందో అదే 30,000 రూపాయల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు అని బాకీ కార్డులు ఇచ్చినాము. వీళ్ళు గ్యారంటీ కార్డులు ఏ రకంగా పంచి రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో దాన్ని పక్కన పెడుతూ అదే తరహాలో మేము కూడా రేవంత్ రెడ్డి గారి ద్వారా బాకీ కార్డులు ఇచ్చినాము. ఆ బాకీ కార్డులు ఇచ్చి మేము ఉద్యమం చేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ప్రజలకు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోకాను దౌర్జన్యాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉంటే మా కార్డులను మక్కి కాపీ కొట్టి ఇదే భారతీయ జనతా పార్టీ పంచినటువంటి పరిస్థితులు చూసిండ్రు మీరు. వాళ్ళకు సొంత తెలివి ఎక్కడుంది? సొంత ఆలోచన ఎక్కడుంది? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తా నేను. నిన్నగాక మొన్న రైతులంతా కళ్ళల్లో అరిగోసలు పడతా ఉన్నారు కదా. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ఇదే ప్రభుత్వం చెప్తూ 45-50 లక్షల మెట్రిక్ టన్నుల దగ్గరనే ఈ రోజుకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మొత్తం సీజన్ మొదలైన ఏప్రిల్ మొదటి వారం నుండి కళ్ళాలలో పూర్తి స్థాయిలో మా నాయకులంతా నిలబడి కొట్లాడినరు. మేమంతా రైతులకు అండగా నిలబడ్డాము. ప్రతి చోట
ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని, ఇబ్బందులను అన్నిట్లను ప్రశ్నిస్తా ఉన్నాము. ఇదే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఏప్రిల్ నెల మొత్తం అయిపోయింది, మే నెల చివరి వారంలో రైతుల కల్లాల దగ్గరికి భారతీయ జనతా పార్టీ అని చెప్పింది. మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయాన్ని ఇదే భారతీయ జనతా పార్టీ ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మూసీ గోస అంటే వాళ్ళు మూసీకని మేము మొత్తం ప్రోగ్రామ్ చేసి ఆ సమస్య అంతా సాల్వ్ అయ్యే మూమెంట్ లో ఉన్నప్పుడు మూసీ గోస అని బయలుదేరుతారు. మేము రైతుల దగ్గరికి పోతే మొత్తం పరిష్కారం అయిపోయే దగ్గరకు ఉన్నప్పుడు మేము దాన్ని ఒక పీక్ స్టేజ్ కి తీసుకుపోయినాడు రైతుల దగ్గరికి రావడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మేము బాకీ కార్డు అంటే మా బాకీ కార్డులను కాపీ కొట్టడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ రోజు చేస్తున్నది. వీళ్ళు కూడా మేము బీఆర్ఎస్ ఎదుర్కొంటాము అని చెప్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు. సో బీఆర్ఎస్ అయితే కింగ్ మేకర్ అంటారు. 100కు కింగ్ మేకర్ కాదు, కింగే మేము అని చెప్తా ఉన్నాం. 100కు 100% మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్తా ఉన్నాం. 100కు 100% గతంలో 2018లో డిసెంబర్లో ఏదైతే మాకు 88 సీట్లతో గెలిచినామో ఈ రోజు దానికన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం అనేది చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మెరుపు కళలు ఏమన్నా కంటుందా బీఆర్ఎస్? రేవంత్ రెడ్డి గారు కలలు గంటా సోషల్ మీడియాలో పోస్టులు చూసి గెలిచేసినాం 90 సీట్లు గెలిచేస్తాం అని అనుకుంటున్నారా? అయితే ఇందాకనే నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పుడే చెప్పిన ఇంకోటి వేరే వాళ్ళు అనుకుంటే పొరపాటు, కానీ మీలాంటి యంగ్ స్టార్ చదువుకున్న వ్యక్తి కూడా మీరు కూడా భ్రమాలు ఉంటే కష్టమేమో అని. అయితే నేను ఆ మాట అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం పూర్తి స్థాయిలో తిరుగుతా ఉన్నాం. అన్ని వర్గాలను కలుపుకొని పోతా ఉన్నాం. అన్ని వర్గాల కష్ట సుఖాల్లో భాగమైతా ఉన్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా నేను. దీంతో పాటు రాష్ట్రంలో అనేక సంస్థలు సర్వే చేస్తూ ఉన్నాయి. మీలాంటి అనేక మంది జర్నలిస్టు మిత్రులు సర్వే చేస్తా ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా గంపగుత్తగా వస్తున్నటువంటి ఒకటే ఆన్సర్, కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ ని ఇంటికి దూలాలి అన్నది మాత్రమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇది చూసి భయపడతా ఉన్నారు కాబట్టి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నేనే అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పార్టీలో కూడా ఇంకెవరికి అవకాశం ఉండదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ పార్టీ నాయకులే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా తిడతా ఉన్నారు, వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా సైడ్ లైన్ చేయడానికి మాత్రమే ఈ రోజు కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఆలోచన. సో మీరేమో కేసీఆర్ గురించి ఆహా ఓహో అన్నట్టు మీరు చెప్తున్నారు అన్న గొప్పగా. కూతురే, సొంత కూతురు వచ్చేసి కేసీఆర్ గారు మర మనిషి, 10 సంవత్సరాలు ఆయన చేసింది ఏం లేదు. అండ్ రీసెంట్గా కేటీఆర్ గారికి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, తారక రామారావు అన్నట్టు కూడా కొత్త పేరు పెట్టడం అనేది జరిగింది. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు క్లోజే ఉంటారు అని చెప్పేసి మరీ చెప్తున్నటువంటి మాట. సో రేపు నాడు ఎవరు విమర్శించాలన్నా సొంత కూతురు చెప్పినాక కూడా కేసీఆర్ని ఎట్లా నమ్మాలి అన్నారు అనుకోండి. ప్రజలు ఎవరైనా డౌట్ రేజ్ చేశారు అనుకోండి, ఏం చెప్తారన్నా? సరే ప్రజల లోపలికి వెళ్తున్నారు కదా మీరు. ఇప్పుడు రాజకీయంగా వేరే లైన్లు తీసుకున్నంత మాత్రాన కవిత గారిని పూర్తి స్థాయిలో మేము విమర్శించాలన్న ఆలోచన మా దగ్గర లేదు. ఎందుకు అంటే తనను ఒక సొంత ఆడబిడ్డలాగా చూసినాము. కేసీఆర్ గారి కుటుంబంలోనే పుట్టినా కూడా మా పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా మా సొంత ఆడబిడ్డలాగా చూసినాము. పార్టీలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించి అన్ని రకాలుగా పార్టీ కోసం కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము తప్పుపట్టట్లే. ఈ రోజు అవన్నీ పక్కన పెడుతూ మీరు పొలిటికల్ గా డిఫర్ అయినంత మాత్రాన మీరు అడిగిన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ రెస్పాండ్ అవ్వలేదు అన్న ఒక ఆలోచనను తీసుకొని పక్కకు పోయి ఈ రోజు శత్రువులతో చేతులు కలిపి, ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత అస్తిత్వాన్ని, సొంత తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారినే బదనాం చేసే ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇన్ని చేస్తూ